ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిడబ్ల్యూసి గోదాంలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు 2017 సంవత్సరంలో మార్క్ఫెడ్ మరియు నా ఫెడ్ లారీ అసోసియేషన్ అయిన అగ్రిమెంట్ ప్రకారమే ఎగుమతి దిగుమతి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిడబ్ల్యూసి గోదాం ముందు నిరసన తెలిపి ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం అందిస్తూ ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కాంట్రాక్టర్పై 2 టౌన్ సిఐకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ మరియు సిడబ్ల్యూసి గోదాం ముకర్దాం ఎస్కే దస్తగీర్ సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు అన్నపూర్ణే సాంభాజీ, వసంత్ చౌహాన్, అక్రేవర్ గోపాల్, అబ్దుల్ కలాం, ఆల్కొండే బండు, అనిల్ పవర్, కె కపిల్తో పాటుగా పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు గత 2017లో మార్క్ఫెడ్, నాఫెడ్ అండ్ లారీ అసోసియేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారము రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిడబ్ల్యూసి గోదాం ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకుండా ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి డబ్బులను ఎగుమతికి బస్తాకు 13 రూపాయలు ఉంటే దిగుమతికి 4.5 రూపాయలు బస్తాకు, అన్ని లారీ అసోసియేషన్ వాళ్ళు మామూలు పేరు మీద ₹1.50 ఇచ్చేవారు. ఆ రేటే ఈరోజు వరకు కొనసాగుతుంది. కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ ఏమో అందులో రూపాయి తగ్గించేసి 3.5 రూపాయలు ఇస్తానని చెప్పేసి కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి కుట్రలు పన్నుతా ఉన్నాడు. ఈ విషయమై సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 టౌన్ సిఐ గారిని కూడా కలిసి ఈ ప్రస్తుత కాంట్రాక్టర్ మమ్మల్ని మా శ్రమ దోపిడీ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము సిడబ్ల్యూసి గోడాం మేనేజర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రీజనల్ ఆఫీసర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము రేట్లను బస్తాకు పెంచమని చెప్తలేం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అదే రేట్లను కొనసాగిస్తూ మా కార్మికులకు సహకరించాలని డిమాండ్ చేస్తే ఈ కాంట్రాక్టర్ స్వలాభాల ఆలోచన కోసం ఆయన ఒక్కోని లాభం కోసమే కుట్రలు చేస్తూ దాదాపుగా 54 మంది కార్మికులను కష్టార్జితాన్ని దోచుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సిడబ్ల్యూసి గోడాం మేనేజర్ గారు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన